ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6 అయింది. 6 కల్లా ఈ రోజైతే సూర్యుడు వచ్చేస్తున్నాడు. రోజైతే అసలు 7:30 దాకా రావట్లేదు. గాలి ఇక్కడ డీవో పడిపోతుంది చెరువు. ఇదే మనం కొత్త ఫ్యాన్ సెట్ పెట్టింది. ఇదైతే ముందు పెట్టింది. అది ఇంకో నిన్న డీవో పడుతుందని చెప్పాం కదా, పెట్టాము. అంతకీ మన చెరువులో డీవో ఎందుకు పడుతున్నాయి అంటే, మన చెరువులో ఫస్ట్ నుంచి నాసు ఉంది. ఆ నాసు కుళ్ళిపోయి ఇప్పుడైతే నీళ్ళు మారిపోయినాయి. నీళ్ళు చూసారా మురుగ్గా ఉన్నాయి. ఇటు పక్క ఏం బాగానే ఉన్నాయి, అటు పక్క ఏం బాగా మురికైపోయినాయి. ఇదైతే 20 రోజులు అవుతుంది. ఇదేమో 2 నెలలు దాటేసింది. పిల్ల చెప్పా కదా 86 కౌంట్ వచ్చిందని చెప్పి 10 రోజుల ముందు. నిన్న పొద్దున 6ంటికి పడింది. లాస్ట్ వీడియో చూసా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ 6ంటికి మళ్ళీ పడింది. అందుకని చెరువుకి అయితే ఆక్సిజన్ పౌడర్ అయితే కొడుతున్నాం. ఇవైతే చెరువుకి ఎకరానికి వచ్చి 3-4 కిలోలు కొట్టాలి. దగ్గర దగ్గర 5 కిలోలు కొట్టవచ్చు. కొడితే దానికి ఆక్సిజన్ అందిద్ది 2-3 గంటల వరకే పనిచేసిద్ది. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ కొట్టుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి అంటే, మా ఫ్రెండే ఫోన్ చేశాడు. ఇట్లా డీవో పడుతుంటే అంటే లో డీవో పడి తిరుగుతని చెప్పి నాకైతే సూపర్ పిఎస్ కొట్టమన్నాడు. అంటే బాటని కుళ్ళిపోయింది కదా నాసు, ఆ బాటని కొట్టమన్నాడు. దానికన్నా ముందు అయితే ఆక్సిజన్ అందలేదు కాబట్టి ఒక రోజుకి 4-5 సార్లు డీవో పౌడర్ అయితే కొట్టమన్నాడు. అంటే ఆడైతే గుళ్ళో కొడుతున్నాడు మా ఫ్రెండ్. నాకైతే నా చేతిలో డీవో పౌడరే ఉంది. ఆ పౌడర్ వరకు కొడుతున్నాను. వాటి ట్యాబ్లెట్స్ అంటే ఇప్పుడు మనం తుమ్మురుపులు దిగుతాం కదా, ఆ టైప్లో ఉంటాయి. అతనైతే మా ఫ్రెండ్ అయితే అవి కొడుతున్నాడంట. అవి వాడమంటున్నాడు. రోజుకి 4-5 సార్లు కొట్టమంటున్నాడు. ఈరోజు అయితే సూపర్ పిఎస్ను బాటానికి జీలెట్ అంటారు, అవి తెచ్చి అయితే కొట్టాలి మనం. మా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి నాకు తెలిసింది. అయితే కొట్టేవాడిని కదామా. నిన్న వీడియోలో పెట్టింది కూడా అందుకే. నేను తెలిస్తే నాకు కామెంట్ చేయండి అని చెప్పాను. అందుకనే వాడు చూడంగానే నాకు ఫోన్ చేసి చెప్పేశాడు. చెప్పటం వల్ల నేను కొడతాకి ముందుకు వచ్చాను. లేకపోతే ఏముందని చెప్పి వదిలేసేవాడిని. దీంట్లో అంత పిల్ల పెట్టుకుని నేను లిక్కుమని చెప్పి ఒక ఫ్యాన్ సెట్ తిప్పుతున్నాను. డీవో పడిన తర్వాత తెలిసింది ఫ్యాన్ సెట్లు ఎక్కువ పెట్టాలని. వాళ్ళ చెట్లు చూడండి చాలా తిరుగుతున్నాయి. దగ్గర దగ్గరగా 3-4 చెట్లు ఉన్నాయి ఒక ఎకరాని చక్కకి. నా దానికి ఒకటి పెట్టుకుని ఒకటి తిప్పుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెప్పిన సూపర్ పిఎస్ జీలైట్ గుళ్ళు అన్నీ సాయంత్రం పూట అయితే కొడతాను. అది కూడా వీడియో తీసి పెడతాను. మీరు చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే మన ఛానల్ నేను పోస్ట్ చేయగానే మీకు వస్తూ ఉంటాయి. 1 by 1 వీడియోలు వస్తూ ఉంటాయి. అలాగే నన్ను ఇప్పుడు దాకా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.